Students, welcome to online classes. This is Kasam Ganga Bhavani, CGL in MPHW, Goud Junior College Girls, Jagityal. Today I am going to take a topic in paper 3, that is Health Center Management. In that, Unit 8, Implementation of National Health Programs in India. ఈరోజు మనము ఆరోగ్య కేంద్ర నిర్వహణ పేపర్ 3 లోపల యూనిట్ 8 జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది తెలుసుకుందాము. ఇందులో వచ్చేసి ఫస్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ యూనిట్ ద స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు know about national health programs, learn about roles played by MPHWF implementing these programs. ఈ చాప్టర్ పూర్తయ్యేసరికి కొన్ని అంశాలు ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అని అంటే కొన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అంతేకాకుండా ప్రతి జాతీయ ఆరోగ్య కార్యక్రమం లోపల MPHW అంటే మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఎంత మోతాదులో ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. అసలు నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ హౌ టు ఇంప్రూవ్ పీపుల్స్ హెల్త్. దే థాట్ సమ్ స్పెషల్ మెషర్స్ how to take. The special measures are national health programs. These programs are launched by central government. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది డిసైడ్ అయింది ఏ విధంగానైనా మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అని, దానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలను తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలను చేపట్టాలి అని అనుకున్నది. ఆ కార్యక్రమాలే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు. ఈ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అనేవి మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశం మొత్తం మీద స్థాపించబడడం అనేది జరిగింది. నెక్స్ట్ పర్పసెస్. అసలు నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ రావడానికి గల కారణాలు, ఉద్దేశాలు కానీ ఏంటి అంటే, టు ఎరాడికేట్ కమ్యూనికేబుల్ డిసీజెస్, టు ఇంప్రూవ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, టు రేజ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ న్యూట్రిషన్, టు కంట్రోల్ పాపులేషన్, టు ఇంప్రూవ్ రూరల్ హెల్త్. ఎందుకు ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని స్థాపించడం జరిగింది అని అంటే, అంటువ్యాధులను పూర్తిగా అరికట్టడానికి, అంతేకాకుండా పరిసరాల పరిశుభ్రత మెయింటైన్ చేయడానికి, అంతేకాకుండా మన పోషణ లెవెల్స్ని పెంచడానికి, తర్వాత పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి, అంతేకాకుండా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే మన దేశం మొత్తం మీద కొన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అనేవి స్థాపించబడ్డాయి కాబట్టి, స్థాపించబడిన కొన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ఏమేంటివి అనేది మనం జస్ట్ లిస్ట్ అవుట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇట్ ఇంక్లూడ్స్ నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, కంట్రోల్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్, కంట్రోల్ ఆఫ్ చికెన్ గున్యా. నెక్స్ట్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్, రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్, iodine deficiency disorders control program, universal immunization program, national family welfare program, national nutritional program, national rural health mission, national diarrheal disease control program, national water supply and sanitation program. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే జాతీయ వాహకాలు, అంటే మనకి సూక్ష్మజీవుల వలన వస్తూ ఉంటాయి కదా వ్యాధులు. ఆ వ్యాధులను ఏ విధంగా నివారించాలి, అందులోపల మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ మలేరియా అనేది దోమల వలన రావడం జరుగుతుంది. డెంగ్యూ ఇది కూడా దోమల వలన. చికెన్ గున్యా అంటే మనకి వాహకాల ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి, అరికట్టడానికి, తక్కువ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అనేది రావడం జరిగింది. తర్వాత లెప్రసీ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమము, తర్వాత క్షయవ్యాధిని అరికట్టు కార్యక్రమము, అంటే మార్పు చెందిన క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమము, తర్వాత ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమము, అంతేకాకుండా బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్, నెక్స్ట్ అయోడిన్ డెఫిషియన్సీ, తర్వాత యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఇచ్చే అన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్, తర్వాత న్యూట్రిషనల్ పోషణ గురించి కార్యక్రమము, అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకము, నీళ్ళ విరేచనాలను అరికట్టు కార్యక్రమము, అంతేకాకుండా సేఫ్ వాటర్ సురక్షిత నీటి సప్లై, తర్వాత శానిటేషన్ ప్రోగ్రాము.
ఈ 12 అనేవి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నమాట. వీటి గురించి మనకి క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. జస్ట్ లిస్ట్ అబౌట్ ద సమ్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ 5 or 7 అని మనకి క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఈ నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నిటి లోపల కూడా రోల్ ఆఫ్ MPHW గురించి మనము ఈ 12 నేషనల్ ప్రోగ్రామ్స్ లోపల ఈ ఆరోగ్య కార్యకర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. మలేరియా నియంత్రణ కార్యక్రమం యందు MPHW యొక్క పాత్ర. షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ బ్లడ్ స్మియర్స్ డ్యూరింగ్ యాంటీనేటల్ అండ్ పోస్ట్నేటల్ పీరియడ్, follow-up visits for history of fever. She will be administered and prescribed treatment immediately. If she found any fever symptoms in household persons, she is to collect blood smears. She has to implement the radical treatment for who are suffering with fever, refer the cases who are seriously ill. Health education for malaria fever, how to control mosquito and their larvae, maintain good environmental sanitation. అంటే ఈ మలేరియా అనేది మనకి ముఖ్యంగా దోమల ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి, సో ఆ దోమలను ఏ విధంగా అరికట్టాలి, వాటి ద్వారా వచ్చే గుడ్లను కూడా ఏ విధంగా అరికట్టాలి అంటే చుట్టూ ఉన్న సైడ్ DDT డైక్లోరో డైఫీనాల్ ట్రైక్లోరో ఈథేన్ మందుని చల్లడం ద్వారా వాటి దోమల వలన వచ్చే గుడ్లు అనేవి కూడా అన్ని చనిపోవడం జరుగుతుంది. ఎక్కువగా దోమలు అనేవి మురికి కాలాల లోపలనే ఉంటాయి కాబట్టి శానిటేషన్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఎవరికైతే ఫీవర్ వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్త నమూనా అనేది సేకరించి మనము టెస్ట్కి పంపివ్వాలి. టెస్ట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి రాడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. వీళ్ళకి మలేరియా వ్యాధి వచ్చిన వాళ్ళకి క్లోరాంఫెనికల్ అనే మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్లో కనుక అంటే అది డోర్ టు డోర్ తర్వాత హోమ్ విజిట్ చేసినప్పుడు హౌస్ హోల్డ్లో ఎవరైనా పర్సన్స్ ఫీవర్ తోటి బాధపడుతూ కనుక ఉంటే ఈ మన MPHW ఆరోగ్య సేవిక రక్త నమూనా అనేది సేకరించి PHCకి పంపించాలి. ఇన్ కేస్ ఒకవేళ ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనుక ఉంటే PHCకి రిఫర్ చేయడం, తర్వాత పెద్ద ఆసుపత్రులకు అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లకు కూడా రిఫర్ చేయడం అనేది చేయాలి. ముఖ్యంగా గర్భవతి వాళ్ళకి ఎవరికైనా ఫీవర్ కనుక వస్తే కంపల్సరీ రక్త నమూనా అనేది సేకరించాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం యందు ఆరోగ్య సేవిక పాత్ర. ఐడెంటిఫై కేసెస్ ఆఫ్ స్కిన్ ప్యాచెస్ అండ్ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఎట్ ఇనిషియల్ స్టేజ్, refer the cases for further investigation, check whether the patient is taking regular treatment, motivate the patients to take regular treatment, provide health education for physiotherapy, explain about MDT, explain about prevention of spread of disease. ఈ కుష్టు వ్యాధి అనేది ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిలాగా సంక్రమిస్తుంది కాబట్టి అది సంక్రమించకుండా నివారణ చర్యలుగా వారి యొక్క బట్టలు కానీ వారి యొక్క వస్తువులు కానీ అన్నీ కూడా ఫోమైట్స్గా అంటే వాళ్ళకి దూరంగా ఉంచడం అనేది చేయాలి. అంతేకాకుండా MDT మల్టీ డ్రగ్ థెరపీ అనేది వాళ్ళకి అందించే ఏర్పాటు చేయాలి. ఇది కూడా కరెక్ట్ మన పర్యవేక్షణ లోపల కరెక్ట్గా డ్రగ్స్ తీసుకునేటట్టుగా చేయాలి. ఇందులోపల ఫస్ట్ ఏమవుతుంది అంటే స్కిన్ పైన వైట్ ప్యాచెస్ అనేది వచ్చి అక్కడ వాళ్ళకి సెన్సేషన్ అనేది ఉండదు కాబట్టి, సో మనం డోర్ టు డోర్ తర్వాత హోమ్ విజిట్ మీరు చేసినప్పుడు ఎవరైనా ఇటువంటి లక్షణాలతోటి కనుక బాధపడుతూ ఉన్నట్టయితే వాళ్ళను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసమని PHC లెవెల్కి పంపించాలి. అంతేకాకుండా రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయమని చెప్పాలి. తర్వాత కుష్టు వ్యాధితోటి ఎవరైతే కాళ్ళు లేదా చేతిని కోల్పోతారో వాళ్ళకి ఫిజియోథెరపీ ఇవ్వడం, తర్వాత మానసిక ధైర్యం అనేది ఆరోగ్య సేవిక అందించాలి. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్. బ్లైండ్నెస్ని అరికట్టే కార్యక్రమం లోపల ఆరోగ్య సేవిక పాత్ర. షీ హ్యాస్ టు ప్రొవైడ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ టు ఆల్ చిల్డ్రన్, should conduct well baby clinic, administer vitamin A solution. Health education should be given to all persons to consumption of green leafy vegetables, importance of breastfeeding. ఈ మనం గుడితనం రాకుండా చేయాలి అనంటే నివారించాలి అనంటే ప్రతి ఒక్కరికి కూడా విటమిన్ A యొక్క ఆవశ్యకత, తర్వాత కళ్ళ యొక్క ఆవశ్యకత అనేది వాళ్ళకి చెప్పి ఆకుపచ్చని కూరగాయలు, అంతేకాకుండా ఎస్పెషల్గా ఆరెంజ్ కలర్లో ఉండే ఫ్రూట్స్ కానీ కూరగాయలు అన్నిటి లోపల కూడా విటమిన్ A అనేది సమృద్ధిగా ఉంటుంది. క్యారెట్, పప్పాయ, మ్యాంగో, ఆరెంజ్ వీటన్నిటి లోపల విటమిన్ A అనేది సమృద్ధిగా ఉంటుంది కాబట్టి
మనము మన చుట్టూ ఉండే ప్రజలకి ఖచ్చితంగా ఆరోగ్య బోధన అనేది చేయాలి, ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోమని. అంతేకాకుండా శిశువు పుట్టిన తర్వాత మనం వ్యాధి నిరోధక టీకాలు ఇస్తాం కదా, అందులోపల 9 months లోపల విటమిన్ ఏ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. ఇది 5 doses ఉంటుంది. 9 months to 3 years వరకు 6 months వ్యవధితోటి అంటే ఒకసారి 9 monthsకి వేసుకున్న తర్వాత మళ్ళీ 6 months గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 15 monthsకి ఉంటుందన్నమాట. ఆ విధంగా 3 years వచ్చే వరకు 5 doses ఖచ్చితంగా తీసుకునే విధంగా మనం తల్లులను ప్రేరేపించాలి. అంతేకాకుండా డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు మనకు ఈ ఇమ్యూనిటీ అనేది అందించే ప్రయత్నము, విటమిన్ ఏ సొల్యూషన్ అనేది అందించాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHWAF ఇన్ నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్. Identify the cases of iodine deficiency, refer the cases to the PHC for treatment. Health education on importance of using iodized salt. ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకు థైరాయిడ్ వాపు అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా మతిమరుపుతనం, తర్వాత బద్ధకం ఇవనేది ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లల్లో నివారించడానికి అయోడిన్ కలిగిన ఉప్పును వాడమని చెప్పాలి. అంతేకాకుండా ఎవరికైతే గొంతు దగ్గర వాపు ఉంటుందో వాళ్ళని థైరాయిడ్ టెస్ట్కి పంపించేసి పిహెచ్సికి ట్రీట్మెంట్ కోసమని పంపించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ డయేరియల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇన్ దిస్, ఐడెంటిఫై ద కేసెస్ విత్ డయేరియా, క్లాసిఫై ద కేసెస్ యాజ్ ఇట్ ఈస్ మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్, రిఫర్ ద మోడరేట్ అండ్ సివియర్ కేసెస్ టు PHC, give ORS packets and explain how to use, educate the home management, chlorination of drinking water, proper sanitation and encourage to use of latrines. ఈ నీళ్ళ విరేచనాలను అరికట్టు కార్యక్రమం లోపల మన పేరులోనే ఉంది నీళ్ళ విరేచనాలు. అంటే విరేచనాలు అనేవి వాటరీ టైప్గా వెళ్ళడం జరుగుతుంది, రైస్ వాటర్ లాగా. సో ఇలాంటివి కనుక మన దగ్గరలో కనుక కేసెస్ కనుక ఉంటే యాజ్ ఏ MPHWగా మీ యొక్క పాత్ర ఏంటిది అని అంటే, ఎవరికైతే విరేచనాలు అవుతున్నాయో వాళ్ళని మనం గమనించి ఏ విధంగా అవుతున్నాయి, మైల్డా, మోడరేటా, సివియరా, అంటే కొంచెం అవుతున్నాయా, ఎక్కువ అవుతున్నాయా, పూర్తిగా డిహైడ్రేట్ అయ్యారా అనేది తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళకి ORS, ఓవరాల్ రీహైడ్రేషన్ సాల్టర్ సొల్యూషన్, ఇందులోపల చక్కెర మరియు ఉప్పు శాతం అనేది ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మన శరీరం లోపల నీటి శాతంని పునరుద్ధరించుతుంది. కాబట్టి ORS ప్యాకెట్స్ యొక్క ఆవశ్యకత అనేది చెప్పాలి. అంతేకాకుండా ఇంట్లోపల ORS ఏ విధంగా తీసుకుంటారు అనేది చెప్పాలి. అంతేకాకుండా ఈ నీళ్ళ విరేచనాలు అనేవి ఏ విధంగా వస్తుంది అంటే, ఈ కలుషితమైన నీటి ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న వాటర్ని క్లోరినేట్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఏంటి అంటే లాట్రిన్స్, ఎందుకంటే నీళ్ళ విరేచనాలు అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కంటామినేటెడ్ అన్నమాట. అంటే ఒకరి నుండి ఒకరికి తొందరగా అంటుకుంటుంది. ఇంట్లో ఒకరికి వచ్చింది అంటే ఇంట్లో టోటల్లీ ఇంటిల్లిపాదికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫ్ లాట్రిన్స్ని యూజ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా ప్రాపర్ శానిటేషన్ అనేది మెయింటైన్ చేయమని చెప్పాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ సప్లై ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్. అంటే సురక్షిత నీటి సరఫరా, తర్వాత శానిటేషన్ కార్యక్రమము. ఇందులోపల MPHW పాత్ర ఏంటి అంటే, సప్లై అండ్ డిస్ట్రిబ్యూట్ ఆఫ్ క్లోరిన్ టాబ్లెట్స్ టు ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ సోర్సెస్, ఎడ్యుకేట్ ద కమ్యూనిటీ టు డ్రింక్ బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ ఇన్ రైనీ సీజన్, ఎడ్యుకేట్ ద కమ్యూనిటీ హోమ్ శానిటేషన్ అడ్వాంటేజ్ అండ్ యూజ్ ఆఫ్ శానిటరీ టైప్ ఆఫ్ లాట్రిన్స్, మెథడ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్. ఇందులోపల సురక్షిత నీటి సరఫరాకి ఏంటి అని అంటే, మనం కంపల్సరీ రెయిన్ సీజన్ లోపల, అంటే వర్షాలు పడే సమయం లోపల నీరంతా కలుషితం అవుతూ ఉంటుంది. కాబట్టి వర్షాలు పడే సమయం లోపల కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి అని మనం సమాజానికి చెప్పాలి. అంతేకాకుండా శానిటేషన్ అంటే నీట్గా ఉంచుకోవడం, ఇల్లు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత కలుషిత నీరు జమ కాకుండా ఏ విధంగా చూడాలి, తర్వాత సాలిడ్ లిక్విడ్ వేస్ట్ని ఏ విధంగా మనము పారవేయాలి. లిక్విడ్ వేస్ట్ అయితే మురికి కాలువల లోపలనే పడేయాలి అని చెప్పాలి. సాలిడ్ వేస్ట్ అయితే మనకి ఇప్పుడు ప్రతి ఇంటికి చెత్తబుట్టలను ఇవ్వడం జరిగింది, అందులో పారవేసి చెత్తబండి వచ్చినప్పుడు పారవేయాలి. అక్కడ ఇక్కడ పెట్టొద్దు. పెట్టడం వలన ఈగలు, దోమలు జమ అయిపోయి అవి వాటర్ని కలుషితం చేయడం జరుగుతుంది అని, ఇవన్నీ ఎడ్యుకేషన్ అనేది అంటే వీటన్నిటి గురించి కూడా మనము అందరికీ ఆరోగ్య బోధన అనేది అందించాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. జాతీయ కుటుంబ సంరక్షణ పథకము. ఇందులోపల మెయింటైన్ ఎలిజిబుల్ కపుల్ రిజిస్టర్,
మోటివేట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ టు ఎలిజిబుల్ కపుల్స్, distribute oral contraceptives, identify side effects, give treatment on the spot for side effects and minor complaints, refer the cases who require medical services. ఈ కుటుంబ సంరక్షణ పథకం లోపల ఏంటి అని అంటే ముఖ్యంగా మనము అధిక జనాభాను అరికట్టడానికి ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఇందులోపల ఎలిజిబుల్ కపుల్ అని అంటే 15 నుండి 45 సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న వాళ్ళని అర్హత గల దంపతులుగా అంటారు. అంటే వీరు దేనికి అర్హత అంటే కుటుంబ నియంత్రణ పద్ధతులకు అర్హత అన్నమాట. సో ఈ అర్హత గల దంపతులను మనం తెలుసుకొని వాళ్ళకంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వాళ్ళను మనం మోటివేట్ చేయాలి. అంటే పిల్లలు కనుక ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అంటే శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు, అప్పుడే కనుక కొత్తగా పెళ్ళి అయితే వాళ్ళ యొక్క ఏజ్ను బట్టి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి వాళ్ళకి తెలియచేయాలి. అంతేకాకుండా కాంట్రాసెప్టివ్స్ అంటే తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి కోసమని కొన్ని రకాల కాంట్రాసెప్టివ్స్ ఉండడం జరుగుతుంది. కండోమ్స్ కానీ, ఓరల్ పిల్స్, తర్వాత కాపర్టీ, ఇటువంటివి అన్నీ కూడా ఇటువంటి వాటి గురించి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి అందించడంతో పాటు వాటి వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది చూసి ఇన్ కేస్ ఏమైనా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కనుక ఉంటే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇల్నెస్ కానీ ఎక్కువగా ఉంటే పిహెచ్సికి రిఫర్ చేయాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమము. ఐడెంటిఫై ద కేసెస్ ఎస్పెషల్లీ విత్ ఫీవర్ ఫర్ 15 days అండ్ అబోవ్ విత్ prolonged cough or spitting. Take sputum smears from these individuals. Refer the cases for further investigation. Implement and supervise the DOTS program. ఇందులోపల ఏంటి అంటే టీబీ నివారణకి డాట్స్, డైరెక్ట్లీ అబ్జర్వేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్, అంటే 6 నెలల వ్యవధితో వీళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెడిసిన్ అనేది వాళ్ళను మన పర్యవేక్షణలోనే వాళ్ళని వేసుకోమని చెప్పాలి. అంతేకాకుండా మనం డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు ఎవరికైతే ఒక 15 రోజుల నుండి ఫీవర్, కాఫ్, తర్వాత విత్ స్ఫూటం అంటే తెమ్మడతో కలిగిన దగ్గు కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళను మనము ఐడెంటిఫై చేసి వారి యొక్క తెమ్మడను పరీక్షకి పంపివ్వాలి. పరీక్షకు పంపించిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసమని పిహెచ్సి లెవెల్కి పంపించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అనేది అందించాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఎయిడ్స్ నివారణ నియంత్రణ కార్యక్రమం లోపల షుడ్ ఎంకరేజ్ యాంటీనేటల్ మదర్స్ టు అండర్గో HIV టెస్ట్, send the HIV mothers to ART centers for treatment, prevent the transmission of HIV mothers to baby, support them psychologically, supervise the mother during delivery, give 1,000 rupees under the scheme, see that the child should undergo HIV test after 18 months. ఈ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం లోపల ఏంటి అంటే ముఖ్యంగా మనం ఎయిడ్స్ని నివారించాలి అని అంటే సురక్షిత సంభోగం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి చెప్పాలి. కండోమ్స్ యూజ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా తల్లి నుండి బిడ్డకు ఎయిడ్స్ రాకుండా మనం నివారించాలి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్, బిడ్డ పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. అంతేకాకుండా తల్లులు ART యాంటీ రెట్రోవైరల్ థెరపీ యూజ్ చేసేటట్టుగా చేయాలి. అంతేకాకుండా ఏంటి అని అంటే వాళ్ళకి సపోర్ట్, సైకలాజికల్గా, మెంటల్గా వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఈ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి మంత్లీ మనకి పెన్షన్ కింద వాళ్ళకి 1,500 రూపీస్, 1,000 to 1,500 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఈ పథకం కింద వాళ్ళకి డబ్బులు అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరైతే HIV తల్లికి శిశువు పుడతారో ఆ శిశువుకి 18 నెలల తర్వాత మనం HIV టెస్ట్ చేయించాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి మనము HIV టెస్ట్ చేయించుకునే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ నేషనల్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ప్రపంచ వ్యాధి నిరోధక కార్యక్రమము. అంటే ఈ వ్యాధి నిరోధక టీకాల పట్టికను అవలంబించే కార్యక్రమం అన్నమాట. ఇందులోపల షీ షుడ్ ఐడెంటిఫై ఎలిజిబుల్ యాంటీనేటల్ అండ్ చిల్డ్రన్ ఫర్ ఇమ్యునైజేషన్, అడ్మినిస్టర్ ఆల్ వ్యాక్సిన్స్ టు ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్, immunize pregnant women with a TT, motivate the mothers to come for immunization on particular days, use of auto-disposable syringes, door-to-door visit and school health programs, maintain records and reports, give correct information for next visit. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది
మన ప్రపంచం మొత్తం కూడా అంటే మన దేశం మొత్తం కూడా అంగన్వాడీ వర్కర్ల సహాయంతో, ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్ల సహాయంతో ఏఎన్ఎం అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఉపకేంద్రం లోపల ఇది ప్రతి బుధవారము శనివారము ఉంటుంది. కాబట్టి యాంటీనేటల్ కడుపుతో ఉన్న వాళ్ళకి అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో వారికి కంపల్సరీ 3 టీటీ ఇంజెక్షన్స్ వేయించడం, అంతేకాకుండా పుట్టిన తర్వాత వెంటనే బీసీజీ, తర్వాత విటమిన్ కే వ్యాక్సిన్ ఇవన్నీ ఇచ్చే విధంగా చూడాలి. అంతేకాకుండా వీటికి యూజ్ చేసే సిరంజెస్ ఆటో డిస్పోజబుల్, అంటే ఒకసారి యూజ్ చేసిన తర్వాత పారవేసే విధంగా ఉండే సిరంజ్లను మాత్రమే యూజ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఆరోగ్య సేవిక డోర్ టు డోర్ విజిట్, హోమ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అంటే పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలలో కూడా పాల్గొని పాఠశాల పిల్లలకి కూడా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా మనం చూడాలి. అంతేకాకుండా ముఖ్యంగా రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఎవరైతే బుధవారం లేదా శనివారం మన దగ్గరికి వస్తారో నెక్స్ట్ విజిట్ ఎప్పుడు అనేది, అంటే నెక్స్ట్ వారమే ఉండదు కాబట్టి 1.5 మంత్ 2.5 మంత్స్ ఎప్పుడు మళ్ళీ వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు అనేది వాళ్ళకి మనం పర్టికులర్ టైం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్, జాతీయ పోషక ఆరోగ్య కార్యక్రమము. ఇందులోపల మెయింటైన్ హెల్త్ కార్డ్స్ ఫర్ చిల్డ్రన్ అండర్ 5 years who come for immunization, assess the nutritional status during immunization, identify malnutrition cases, distribute IFA tablets to pregnant women and young children, administer vitamin A solution, educate the community about the importance of diet for mother and children. ఇందులోపల మనకి ఇమ్యునైజేషన్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం ఇమ్యూనిటీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని హెల్త్ కార్డ్ అని కూడా అంటారు. ఈ హెల్త్ కార్డుని కంపల్సరీ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా వ్యాధి నిరోధక టీకాలు మనం తీసుకోవడానికి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళ యొక్క పోషణ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఎవరైతే కుపోషణతోటి బాధపడుతున్నారో వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు మినిమం 100 IFA మాత్రలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇనుము మాత్రలు అనేది వాళ్ళని వేసుకునే విధంగా చూడాలన్నమాట. అంతేకాకుండా విటమిన్ ఏ సొల్యూషన్ అనేది కూడా ఇవ్వాలి. నెక్స్ట్ రోల్ ఆఫ్ MPHW ఇన్ NRHM, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం లోపల గైడ్ ఆశా వర్కర్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హర్ వర్క్. షీ యాక్ట్ యాజ్ ఎ రిసోర్స్ పర్సన్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ఆశా, conduct weekly meetings with ASHA workers, help the ASHA workers to maintain eligible couple register, improve all the services, conduct immunization clinics, give strength to sub centers. ఈ గ్రామీణ ఆరోగ్య పథకం లోపల, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం లోపల ముఖ్యంగా ఆశా వర్కర్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఏఎన్ఎం అంటే ఆరోగ్య సేవిక తన బాధ్యతగా ఆశా వర్కర్కి రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అని చెప్పడం. అంతేకాకుండా ప్రతి ఒక్క 1000 మందికి ఒక ఆశా వర్కర్ అనేది ఉంటుంది. కాబట్టి తన పరిధిలో ఉన్న ఆశా వర్కర్లను ప్రతి వారానికి ఒకసారి వాళ్ళని మీట్ అవుతూ ఏమైనా యాక్టివిటీ ప్లాన్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత ప్రతి బుధవారం శనివారం ఇమ్యునైజేషన్ క్లినిక్స్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళతో కలిపి ప్రణాళిక అనేది చేసుకోవడం. అంతేకాకుండా అర్హత గల దంపతుల రిజిస్టర్, మిగిలిన అన్ని రకాల రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది చెప్పడం. తర్వాత ఏమైనా కొత్తగా ఇప్పుడు కోవిడ్ లాంటి కేసెస్ వస్తున్నాయి కాబట్టి అటువంటి కేసెస్ లోపల అవి ఇంకొకరికి రాకుండా నివారణ చర్యలుగా ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఆశా వర్కర్కి ట్రైనింగ్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనము ఈ 12 ఉన్నాయి కదా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు. ఈ 12 జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లోపల మీ యొక్క బాధ్యత అంటే మీరు ఆరోగ్య సేవికలు, ఆరోగ్య కార్యకర్తలు. ఈ ఆరోగ్య కార్యకర్తగా మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్, అంటే ఈ టాపిక్ నుండి, ఈ యొక్క చాప్టర్ నుండి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అంటే లిస్ట్ ద నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 12 ప్రోగ్రామ్స్. ఆ 12 ప్రోగ్రామ్స్ లోపల ఏవైనా 5 రాసినా కానీ మీకు ఈజీగా 2 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ORS, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఆర్ సొల్యూషన్, ఎక్స్పాండ్ MDT మల్టీ డ్రగ్ థెరపీ. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్, రోల్ ఆఫ్ MPHWF ఇన్ NMCP. NMCP అంటే నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, జాతీయ మలేరియా అరికట్టు కార్యక్రమం, జాతీయ మలేరియా వ్యాధిని నియంత్రించు కార్యక్రమం లోపల మీ యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పాలి.
అనేది రాయాలన్నమాట. వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎంపీహెచ్డబ్ల్యూ ఇన్ నేషనల్ డయేరియల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. నీళ్ళ విరేచనాలను అరికట్టు కార్యక్రమం లోపల మీ యొక్క బాధ్యతలు అనేవి తెలియజేయాలి. వాట్ ఈజ్ రోల్ ఆఫ్ ఎంపీహెచ్డబ్ల్యూ ఇన్ నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. ఇందులోపల కూడా కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి, తర్వాత మనము ఎలిజిబుల్ కపుల్ రిజిస్టర్, వీటన్నిటి గురించి కూడా మనం ఇందులోపల మెన్షన్ చేయాలి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఆల్.